అందరికీ నమస్కారం. మనము ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అనే కార్యక్రమంలో స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారి జీవిత విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ నందమూరి తారక రామారావు గారు కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా నిమ్మకూరులో 1923 మే 28న జన్మించారు. తండ్రి శ్రీ లక్ష్మయ్య, తల్లి శ్రీమతి వెంకటరామమ్మ. చిన్ననాటి నుండే బాలరామాయణము, దాశరథి శతకము, భాస్కర శతకము కంఠస్థం చేశారు. గ్రామంలో పండుగలకు, పబ్బాలకు రామాయణ భారత ఘట్టాల్లోని పద్యాలు రాగయుక్తంగా గ్రామస్తులకు వినిపిస్తూ ఉండేవారట. శ్రీ ఎన్టీఆర్ పెదనాయన గారు శ్రీ రామయ్య గారికి పిల్లలు లేరు. ఆ కారణంగానే ఆయన శ్రీ ఎన్టీఆర్ గారిని చేరదీసి విద్యాబుద్ధులు చెప్పించారు. స్వగ్రామం నిమ్మకూరులో హై స్కూల్ లేనందున శ్రీ రామయ్య నిమ్మకూరు నుంచి విజయవాడ కాపురం మార్చి శ్రీ ఎన్టీఆర్ గారును విజయవాడ మున్సిపల్ హై స్కూల్లో చేర్పించారు. 1940లో మెట్రికులేషన్ పూర్తయ్యాక విజయవాడలో ఎన్ఆర్ఆర్ కళాశాలలో చేరారు. ఆ కాలంలోనే రాచమల్లుని దౌత్యం నాటకంలో నాగమ్మ శ్రీపాత్ర వేషం వేసి తన తెలుగు మాస్టారు శ్రీ విశ్వనాథ వారి మెప్పు పొందగలిగారు. ఆ తరువాత అనార్కలి నాటకంలో అనార్కలిగా వేషం వేసి ప్రథమ బహుమతి పొందారు. 1942లో శ్రీమతి బసవతారకం గారితో వివాహం జరిగింది. నాటకాల ప్రభావమో ఏమో ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయ్యారు. తర్వాత తిరిగి ఆ పరీక్ష పాస్ అయ్యాక 1945-46లో గుంటూరులోని ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో BA చదివారు. ఆ కాలంలో ఔత్సాహిక నాటక సమాజాన్ని స్థాపించి చేసిన పాపం లాంటి గొప్ప నాటకాలను ప్రదర్శించారు. కళాశాల రోజుల్లోనే సినీ దర్శకులు శ్రీ పుల్లయ్య గారు తీస్తున్న కీలుగురం సినిమాలో నటించవలసిందిగా ఆఫర్ వచ్చింది. కానీ చదువు పూర్తయ్యే వరకు సినీ రంగం వైపు రానని నిక్కచ్చిగా చెప్పారు. 1947లో డిగ్రీ పూర్తయ్యాక తొలిసారిగా మనదేశం సినిమాలో పోలీస్ ఆఫీసర్గా నటించారు. ఆ చిత్రం 1949లో విడుదలైంది. ఆ తర్వాత పల్లెటూరి పిల్ల చిత్రంలో 1950లో నటించి పలువురు ప్రశంసలు పొందారు. ఆ చిత్రం విజయఢంకా మ్రోగించింది. ముందుగా డిగ్రీ పూర్తయ్యాక ఉద్యోగ ప్రయత్నంలో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు ఉద్యోగం చేజారిపోయింది. ఆ పిదప మద్రాస్ సర్వీస్ కమిషన్ నుంచి సబ్ రిజిస్ట్రార్గా ఎంపిక కావడంతో కేవలం 3 వారాల పాటు ఆ ఉద్యోగం చేశారు. కానీ సినీ రంగ ఆకర్షణ వల్ల ఉద్యోగానికి రాజీనామా చేసి చిత్రరంగానికి ప్రాముఖ్యత ఇచ్చారు. చిత్రరంగంలో తొలి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు అనుభవించిన అప్పుల జావలికి పోని ఆత్మాభిమాన ధనుడు శ్రీ ఎన్టీఆర్ అయితే ఆ తర్వాత ఆయన నటించిన పలు చిత్రాలు షావుకారు, సంసారము, పాతాళ భైరవి, మల్లీశ్వరి, పెళ్లి చేసి చూడు విజయవంతం కావడంతో శ్రీ ఎన్టీఆర్ గారి విజయదుందుబి ప్రారంభమైనది. ఈయన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఈయన సినిమాలు మేము చూసాము, ఈయన కాలంలో మేము ఉన్నాము. ఈయన అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. మాయాబజార్లో రాముడిగా, సంపూర్ణ రామాయణంలో కృష్ణుడిగా, భూకైలాసలో రావణాసురుడిగా, ఇంకా శివుడు, కర్ణుడు, దుర్యోధనుడు, భీముడు, కీచకుడు, యమధర్మరాజు వంటి పాత్రలతో పలు పౌరాణిక చిత్రాల్లో అద్భుతంగా నటించి ప్రేక్షకుల మనస్సులో దోచుకున్నారు. రాముణ్ణి, కృష్ణుడిని చూడని వారికి అసలు పౌరాణిక పాత్రలన్నింటికీ ఒక చక్కని రూపాన్ని, ఆహార్యాన్ని ప్రదర్శించింది రాముడు, కృష్ణుడు లేదా ఇతర దేవులు ఈ రకంగా ఉంటారని చూపింది మాత్రము శ్రీ ఎన్టీఆర్ గారే. అలాగే చారిత్రక వేషాలలో అక్బరుగా శ్రీకృష్ణదేవరాయలు, హరిశ్చంద్రుడు, పోతులూరి వీరబ్రహ్మము, విక్రమార్కుడు, చంద్రగుప్తుడు, వాల్మీకి, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, శ్రీనాథుడుగా పాత్రల్లో శ్రీ ఎన్టీఆర్ లీనమై నటించడమే కాదు, ఆ పాత్రలో జీవించి నేటికి పలువురికి ఆరాధ్య నటుడుగా నిలిచారు. 1977లో దానవీర సూరకర్ణలో కర్ణుడు, దుర్యోధనునిగా అద్భుత నటనా ప్రదర్శనతో ఆంధ్రుల అభిమాన నటుడిగా కీర్తించబడ్డారు. సాంఘిక చిత్రాల్లో కూడా మిస్సమ్మ, మల్లీశ్వరి, గుండమ్మ కథ, రక్త సంబంధం, బడిపంతులు చిత్రాలు నవరసాలు సమపాళ్లలో పోషించిన అద్భుత నటుడు అనిపించుకున్నారు. ఇప్పుడు చెప్పిన సినిమాలన్నీ కూడా నేను చూశాను, చిన్నప్పుడు చూశాను, ఈ మధ్య కాలంలో కూడా కొన్ని యూట్యూబ్లో చూడడం జరిగింది.
1949 నుంచి 1982 వరకు 3 దశాబ్దాల కాలంలో, అనగా 33 సంవత్సరాలలో 292 చిత్రాల్లో నటించారు. అందులో 15 చిత్రాలు తమిళము, 3 చిత్రాలు హిందీవి ఉన్నాయి. 184 సాంఘిక చిత్రాలు, 43 పౌరాణిక చిత్రాలు, 55 జానపద చిత్రాలు, 11 చారిత్రక చిత్రాలు నటించిన శ్రీ ఎన్టీఆర్ చిత్రాలన్నీ దాదాపు బాక్సాఫీస్ హిట్ అయినవేనని ఆయన అభిమానులందరికీ తెలుసు. కేవలం సినీ నటునిగానే కాక రాష్ట్రంలో, దేశంలో ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా తమ వంతు బాధ్యత ఎప్పుడూ నిర్వర్తిస్తూ ప్రజా హృదయాలను తన సామాజిక కార్యకలాపాలతో కూడా ఆకర్షించారు. 1952లో రాయలసీమ కరువు తాండవించినప్పుడు, 1965లో పాకిస్తాన్ యుద్ధ సమయంలో జాతీయ రక్షణ నిధి కోసం, 1977లో దివిసీమ ఉప్పెనకు గురైనప్పుడు రాష్ట్ర దేశ ప్రజలను ఆదుకోవడానికి నడుం బిగించిన తొలి తెలుగు సినీ నటులు శ్రీ ఎన్టీఆర్ రామారావు గారి. తెలుగు చలనచిత్ర రంగంలో నూతన శకాన్ని సృష్టించిన శ్రీ ఎన్టీఆర్ 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించి రాష్ట్రం కోసం, సంస్కృతి, భాషా వ్యాప్తి కోసం అంకితమవుతానని ప్రతిజ్ఞ చేశారు. 1982 ఏప్రిల్ 11న నిజాం కళాశాల గ్రౌండ్స్లో తెలుగుదేశం తొలి బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆ పిదప 1983లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలల కాలంలోనే 199 సీట్లు గెలుచుకొని తన 61వ ఏట 1983 మార్చి 9వ తేదీన తొలి కాంగ్రెసేతర మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. 1985 ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన శ్రీ ఎన్టీఆర్ రామారావు గారు 1989లో జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది. రాజకీయ రంగంలో కూడా శ్రీ ఎన్టీఆర్ ఒక నూతన రాజకీయ సిద్ధాంతాన్ని సృష్టించారు. దేశ రాజకీయాలలో ఒక నూతన స్ఫూర్తిని తీసుకురావాలని కృషి చేశారు. రాష్ట్రంలో ₹2 కిలో బియ్యం, అది ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉన్నది. బలహీన వర్గాల వారికి గృహాల నిర్మాణము, రెవెన్యూ మండలాల ఏర్పాటు, రైతాంగం కోసం సబ్సిడీపై విద్యుత్తు, విత్తనాలు సరఫరా, తెలుగు గంగ పథకం, మహిళలకు ఆస్తి హక్కు, మహిళా విశ్వవిద్యాలయం, తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు, ట్యాంకు బండిపై తెలుగు పెద్దల విగ్రహాల ఏర్పాటు, హుస్సేన్ సాగర్, జిబ్రాల్టర్పై బుద్ధ విగ్రహం, ఇలా పలు విశేష వినూత్న కార్యక్రమాలు చేపట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనసులో సుస్థిర స్థానాన్ని పొందారు. మద్రాసీలుగా ఉండే ఆంధ్రుల్ని తెలుగువానిగా గుర్తింపు తెచ్చిన మహానాయకుడిగా ధృవతారగా వెలిగిన శ్రీ ఎన్టీ రామారావు గారు 1996 జనవరి 18న స్వల్ప అస్వస్థతకు గురి అయి తుది శ్వాస విడిచారు. శ్రీ ఎన్టీఆర్ రాష్ట్రానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అవతరణ దినోత్సవం నవంబర్ 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వము తెలుగువారి ఆత్మగౌరవ దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించింది. అలాగే ప్రతి ఏడాది నవంబర్ 1వ తేదీ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నాడు ₹5 లక్షల నగదు బహుమతితో ఒక స్మారక అవార్డును కూడా ఆయన పేరిట రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నెలకొల్పారు. తొలిసారిగా 1996 నవంబర్ 1 ఈ అవార్డును శ్రీ ఎన్టీఆర్ రామారావు గారి చిరకాల మిత్రులైన శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారికి అందజేశారు. ఆ పిదప 1997 నవంబర్ 1న ప్రముఖ చలనచిత్ర నటులు శ్రీ దిలీప్ కుమార్కు అందజేశారు. ఆయన జన్మదినం మే 28న ప్రతి ఏటా రాష్ట్రంలో సంగీత, సాహిత్య, చిత్రలేఖనము, జానపదము, క్రీడలు, విజ్ఞాన శాస్త్రం తదితర రంగాల్లో నిష్ణాతులైన వారిని తగిన విధంగా సన్మానించాలని నిర్ణయించారు. ఎదుగండి ఆయన మంత్రివర్గ స్థాపనమైనాక అభిమానులతో చేయించుకున్న ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్నప్పుడు తీసుకున్న ఫోటో. గుంటూరు జిల్లా కలెక్టరేట్లో భోజనం చేస్తూ పత్రికా సమావేశంలో శ్రీ ఎన్టీ రామారావు గారు 1987లో ఇచ్చిన చిత్రపటం. అంతేకాకుండా 1996 నవంబర్ 1వ నాటి ఆనాటి రాష్ట్రపతి శ్రీ శంకర్ దయాళ్ శర్మ బేగంపేటలో నెలకొల్పిన శ్రీ ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. 4 దశాబ్దాల పాటు మహానటునిగా, నాయకుడిగా, ప్రతి తెలుగింట ఆత్మబంధువుగా మన్ననలు అందుకున్న శ్రీ ఎన్టీఆర్ పేదలకు పెన్నిధి, ప్రజల మనిషిగా చిరస్థానం సంపాదించుకున్నారు. అందుకే తెలుగువారుగా మనము ఆయనను సంస్మరించుకోవడము, అందున తెలుగు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలుగువారైన నందమూరి తారక రామారావు గారిని చిరస్మరణీయులుగా గుర్తుంచుకోవడము మన యొక్క ఆంధ్రుల కనీస కర్తవ్యం అని భావిస్తూ ఈ నవంబర్ నెలలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ సందర్భంగా ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అనే కార్యక్రమంలో శ్రీ నందమూరి తారక రామారావు గారి జీవిత విశేషాలను మనము తెలుసుకోవడం జరిగినది.
జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హరి ఓం తత్సత్.